అసలుకి గురు శిష్యుల సంబంధం ఎలా ఉండాలి? గురువు అంటే గురి అండి. గురి అంటే దిక్సూసి. దిక్సూసి ఎలా ఉంటుంది? ఒక తల్లికి ఎంత బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ గురువుకు కూడా ఉండాలి. నువ్వు ఆత్మవైపు ప్రయాణం చేయాలని ఆ గురువు తాపత్రయపడుతున్నప్పుడు నువ్వు అటువైపు ప్రయాణం చేస్తేనే ఆ గురువు హృదయాన్ని నువ్వు తాకుతావు. ఏ గురువు దగ్గరికి వెళ్తే తొందరగా ఆత్మస్థితికి వెళ్తూ ఉంటారు? వెళితే రాదండి, ఆత్మగా ఉన్నారు. దానికి జీవభావము, దేహాభిమానము, లేకపోతే మనస్సు ఏదో అడ్డు వేసుకున్నారు. శిష్యుడు తయారైనప్పుడు ఈశ్వరుడే గురు రూపంలో వస్తాడు. ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఈరోజు ప్రణవ ధ్యానాన్ని ప్రచారం చేస్తున్నటువంటి శ్రీమతి ప్రభావతమ్మ గారితో ఉన్నాం. వారు అనేక సంవత్సరాలుగా ఎంతోమందికి ఈ ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నారు. వారితో ఈరోజు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. వారు ఎన్నో విషయాలని కూలంకషంగా ప్రేక్షకులకు అర్థమయ్యేలాగా చాలా సింపుల్గా అందిస్తూ ఉన్నారు. నమస్కారం అమ్మా. నమస్తే రవిశాస్త్రి గారు. ప్రేక్షకులందరికీ నమస్కారం. అసలుకి గురు శిష్యుల సంబంధం ఎలా ఉండాలి? గురువు అంటే గురి అండి. గురి అంటే దిక్సూసి. దిక్సూసి ఎలా ఉంటుంది? సూటిగా ఉంటుంది. తర్వాత ఆధ్యాత్మిక భాషలో చెప్పాలంటే త్రికోణము. త్రికోణము అంటే ఏమిటి? ఉన్న ఎనర్జీని అంతా రిసీవ్ చేసుకునేది అని అర్థం. అటువంటి దిక్సూసి గురువు అన్నప్పుడు మనం సెలెక్ట్ చేసుకోకూడదండి. శిష్యుడు తయారైనప్పుడు ఈశ్వరుడే గురు రూపంలో వస్తాడు. అర్హతని సంపాదించినప్పుడు ఏ లెవెల్లో అర్హత ఉంటుందో ఆయా గురువులు అంటే వాళ్ళకి సంబంధించి సాధన ఎటువైపు ప్రయాణం చేయాలి అనేది ఆల్రెడీ ఆ శిష్యుడి యొక్క అర్హత ఉంటుంది. దాని ప్రకారము సాధన సాగుతూ ఉంటుంది. దానికి ఆయా గురువులు ఈశ్వర నిర్ణయం ప్రకారము వారికి అందించబడతారు. అయితే గురు శిష్య సంబంధం అడిగారు మీరు. గురు శిష్య సంబంధం ఎలా ఉండాలనంటే గురువుకి ఎప్పుడు ప్రేమే ఉంటుంది. ఒక తల్లికి ఎంత బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ గురువుకు కూడా ఉండాలి. తర్వాత ఆత్మవైపు నడిపించే గురువై ఉండాలి. తల్లి యొక్క ప్రేమని చూపించాలి. అంటే ఎందుకు అంటే ఆ ప్రేమ ఆ ఇద్దరి హృదయాలని టచ్ చేస్తుందండి. తల్లి ప్రేమ ఆత్మవైపు నడిపించే గురువు. అటువంటి గురువు మనం తయారైనప్పుడు ఈశ్వరుడు గురు రూపంలో మనకి ఎదురుపడతాడు. అప్పుడు శిష్యుడు చేయాల్సిన పని ఏమిటంటే తప్పనిసరిగా ఆ గురువు యొక్క హృదయాన్ని తాకాలి. అంతేకాని గురువుగారిని ఇంప్రెస్ చేయాలని చూడకూడదు. జనులందరూ గురువుని ఇంప్రెస్ చేయటానికి పనులు చేస్తారు. గురువుని ఇంప్రెస్ చేయటానికి సాధన మొదలు పెడతారు. అసలంటూ గురువు దగ్గరికి దేనికి వచ్చాడో పక్కన పెట్టేస్తాడు. పెట్టేసి గురువుని ఇంప్రెస్ చేయటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇంప్రెస్ అయినట్టే ఉంటారు. కానీ నిజమైన గురువు అయితే కనుక హృదయాన్ని తాకినప్పుడు ఆ స్పందనతోటే భాష ఉండదండి, కనెక్షన్ ఉంటుంది. గురువుకి శిష్యుడికి కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ తోటి ఆ శిష్యుడికి ఏం కావాలి అనేది గురువు సంకల్పించితేనే శిష్యుడికి అందుతుంది. ప్రతి దానిలోనూ మీరు ప్రతి చోట అంటే పూర్వమైతే అంతలా ఉండేది. కానీ ఇప్పుడు చూసినప్పుడు గురువు బాహ్యం కాదు ఆంతరము అనేది శిష్యుడికి అర్థమైతే చాలు. ఫస్ట్ అర్థమైతే ఆ గురి ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు గురి అన్నాము, దిక్సూసి అన్నాము. ఆ దిక్సూసి ఏంటండి? హృదయ భాష అంటారు. ఆ హృదయాన్ని ఏ శిష్యుడైతే తాకుతాడో ఆ శిష్యుడికి అసలు ఆ గురువు మాట ద్వారా ఏమీ పెద్దగా అందదండి. ఓన్లీ ఆ హృదయం నుంచి ఆ ప్రేమ తరంగాలు, ఆ స్పర్శ, ఇవన్నీ కూడా అందాలి అని అంటే
శిష్యుడికి కూడా ఆ గురువు పట్ల అమితమైన ప్రేమ ఉండాలి. ఉంటేనే తప్పించి అందుకని ఇంప్రెస్ పక్కన తీసేయాలి. అసలు గురు శిష్య సంబంధంలో ఇంప్రెస్ తీసేయాలి. ఓన్లీ గురువు హృదయం చూడాలి. అతను నా నుంచి ఏమి ఆశిస్తున్నాడు, ఆశించటం ఏముండదండి, ఏమి కోరుకుంటున్నారు మన నుంచి, మనం ఎలా తయారవ్వాలనుకుంటున్నారు, అలా మనము తయారవ్వడమే శిష్యుడి యొక్క లక్షణం. అలా ఎప్పుడైతే తయారవుతారో అప్పుడు ఆ గురువుకి ఆ స్పందన వచ్చి ఆ కనెక్షన్ అనేది ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుందండి. ఒక గురువు దగ్గరికి వెళ్ళాం మనం, చాలామందికి డౌట్ ఉంటుంది, మళ్ళా గురువుని మార్చవచ్చా అని కూడా డౌట్ ఉంటుంది. అయితే ఇక్కడ గురువుని నువ్వు బాహ్య రూపంగా చూస్తే మార్చకూడదు. అంతరంగా చూసినప్పుడు ఆ గురువే నువ్వు ఎంతవరకు తయారవుతావో అంతవరకు తయారైన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి పంపించి చూపించే పరిస్థితి ఉంటుంది. అసలు అయితే ఇప్పుడు ఉంటుందా అలాగని మీరు అడిగితే నేను చెప్పలేను. మ్యాక్సిమం అలాగే ఉంటుంది. అంటే గురు తత్వం అనేది అఖండ మండలాకారం వ్యాప్తం అయిన చరాచరం అన్నప్పుడు గురుతత్వానికి మనం కనెక్ట్ అయినప్పుడు ప్రతి వ్యక్తిలోనూ ఆ గురువునే ఉంటుంది. కాబట్టి ఆ తత్వం అనేది గురువును మార్చడం అనేది ఉండదండి. బాహ్యంగా రూపం మార్చడం అనేది ఏమి ఉండదండి. తత్వం ఎక్కడైనా ఒకటే కదా అది. అయితే ఆత్మతత్వం అంటే ఆత్మవైపు ప్రయాణం చేస్తున్నామా లేదా అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అలా చూసుకున్నప్పుడు ఆత్మవైపు ప్రయాణం చేయించని గురువు బోధ గురువు అని చెప్పారు. ఇంకా లోకంలో బాధ గురువులు కూడా ఉంటారు, నేను దాని గురించి మాట్లాడను. ఆత్మవైపు ప్రయాణము చేయించకపోతే బోధ గురువు అవుతాడు. ఆత్మవైపు ప్రయాణం చేయించే గురువు దిక్సూచి అవుతాడు, గురి. సో అప్పుడు గురు శిష్య సంబంధం అడిగారు కాబట్టి గురు శిష్య సంబంధము, అందుకే హృదయ భాష అంటున్నాను. నువ్వు ఆత్మవైపు ప్రయాణం చేయాలని ఆ గురువు తాపత్రయపడుతున్నప్పుడు నువ్వు అటువైపు ప్రయాణం చేస్తేనే ఆ గురువు హృదయాన్ని నువ్వు తాకుతావు. ఇంప్రెస్ చేస్తే తాత్కాలికమండి. మనం ఏదో అంటే శుశ్రూష చేయటము లేకపోతే వాళ్ళ అవసరాలు తీర్చటము అవన్నీ లోకంలో ఉన్నవే. అంటే మనం కృతజ్ఞత, ఇంకంటే తల్లిదండ్రుల తర్వాత మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. తల్లిదండ్రుల తర్వాత మనల్ని అంటే తల్లిదండ్రులు శరీరాన్ని ఇస్తారు, గురువు జ్ఞానాన్ని అంటే జన్మరాహిత్యం వైపుకు తీసుకువెళ్తాడు. కాబట్టి ఈ జన్మరాహిత్యానికే మానవ జన్మ ఎత్తాను. కాబట్టి తల్లిదండ్రులు తర్వాత ఇంకా గురువే దైవం. కాబట్టి ఎప్పుడైతే అటువంటి గురువు మనకి దొరికినప్పుడు మనం రుణం అయితే ఇంకా అసలు తీర్చుకోలేము. గురు రుణం ఎలాగో తీర్చుకోలేమండి. అట్లీస్ట్ కృతజ్ఞత ఉండి వారి యొక్క హృదయాన్ని తాకగలగడము, లేకపోతే వాళ్ళకి ఏదో కొద్దిగా మనం శుశ్రూష చేయాల్సి వస్తే చేయటము, ఇది చేసి మనము గురు రుణము తీర్చుకోవడం అనేది జరుగుతుంది. లేదంటే అసలు గురు రుణం అనేది తీరదు, ఎవరికి తీరదండి. ఓన్లీ ఆ హృదయాన్ని స్పందించేసి గురువు అంతటి వాడు అవ్వగలిగితే, గురువుని మించిన శిష్యుడు అవ్వగలిగితే, లేకపోతే వాళ్ళు ఏం కోరుకున్నారో అది చెయ్యగలిగితే కొంతైనా రుణం తీరు, లేదంటే మీ హృదయానికి కనెక్ట్ అయిన శిష్యులు ఇన్ని వేల మందిలో ఎంతమంది ఉంటారు? తక్కువ మంది ఉంటారు. అందరూ ఏంటంటే చాలా వరకు ఆధ్యాత్మికత అంటే సరిగ్గా తెలియదు. అంటే గురువు అనుకుంటారు, కానీ అందరికీ గురువులు అవ్వండి. వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు ఏదో ఒక పేరు పెట్టుకుని గురువు గారు అంటారు, లేకపోతే అమ్మగారు అంటారు, ఏదో వాళ్ళు అనుకుంటారు, లేకపోతే వీరు మా గురువు అని అనుకుంటారు. కానీ ఆ గురువు అనుకోవాలి వీడు నా శిష్యుడని. అలా అనుకోగలిగిన వాళ్ళు ఎందుకు ఉంటారు. కానీ కాలంలోనే కదా అది తెలుస్తుంది తప్పించి నువ్వు నా శిష్యుడివి అని ఎలా చెప్తాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గురువుని అనుకోవట్లేదు, వాళ్ళు అనుకుంటారు ఆవిడ గురువు అని చెప్పి. నేను అనుకోవడం అంటే నిజమైన శిష్యులు మీరు అన్నట్టు అది హృదయాన్ని తాకినప్పుడు మనకి ఆ స్పందన వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది, రాకుండా ఉండదు. ఎంతమంది ఇలా క్యాలిక్యులేషన్ అవసరం లేదండి అసలు. అది కరెక్ట్ కూడా కాదు. అది కరెక్ట్ అయితే నాకు ఇంతమంది శిష్యులు ఉన్నారని లెక్క, అహంకారము. రామకృష్ణ పరమహంసకి
ఇప్పుడు కూడా కోటాను కోట్ల మంది ఉన్నారు. కానీ హృదయాన్ని తాకి ఆయన నుంచి శక్తిని స్వీకరించింది ఒక వివేకానందుడు ఒకరే మనకు చరిత్రలో తెలిసింది. ఇంకా లేకపోతే కొద్ది మంది ఉండొచ్చు, బహుశా వేళ్ళ మీదే ఉంటారు కానీ వేలల్లో అయితే ఉండరు. వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు వేలల్లో ఉంటారు. అదైతే నిజమండి. ఫాలో అయ్యే వాళ్ళు వేలల్లో ఉంటారు కానీ నిజమైన శిష్యుల కింద గురువు అనుకునే వాళ్ళు వేళ్ళ మీదే ఉంటారు. నేను అంటే ఆ గురుత్వము నేను స్వీకరించట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు ఎలా శిష్యులు ఉంటారండి? అందుకని వాళ్ళు అనుకుంటే అనుకోవచ్చు, నేను గురుత్వాన్ని తీసుకోలేదు. నేను అయితే కొంతమంది ఇప్పుడు గురువుల్ని విమర్శిస్తూ ఉంటారు. నేను బాగా విన్నది ఏంటంటే, ఇప్పుడు గురువుల్ని అంటే ఇది ఎలా అంటే కొన్ని అంటే 2-3 సందర్భాల్లో నేను విన్నది 2-3 కోణాలుగా. ఒక కోణంలో గురువులు తప్పు చేస్తుంటే శిష్యులు గమనించి గురువుని విమర్శించకూడదేమో, అంటే అతను అంటే గురువు ఇందనగా బాధ గురువులు అన్నారు కదా, అలాంటి వాళ్ళని తప్పులు చేస్తున్నా వాళ్ళు వీళ్ళ మీద మానసికంగా ప్రభావం చూపుతున్నా, శారీరక ప్రభావం చూపుతున్నా, అట్లా వీళ్ళు బాధపడుతూ గురువుని విమర్శిస్తే ఏమన్నా అయిపోతామేమో అనే భయంతో గురువుని విమర్శించనిది ఒకటి. కొంతమంది మంచి గురువులు ఉంటారు, అద్భుతమైన, వాళ్ళని విమర్శిస్తే ఏమవుతుంది. లేదు, కొంతమంది న్యూట్రల్గా ఉంటారు, ఏదో వాళ్ళకి తెలిసిన విద్య చెప్పేసి వదిలేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు గురువుల కింద ఉండరు, ఊరిగా ధర్మ ప్రచారుల కిందే ఉంటారు. ఉంటారు. మనము అట్లాంటి గురువుల్ని విమర్శించినప్పుడు, ఈ 3 కోణాల్లో ఉన్నటువంటి గురువుల్ని విమర్శించినప్పుడు ఒక్కొక్క స్థితిలో ఏమేం జరుగుతుంది అంటే అసలు మరి గురువు అని మీరు ఎలా అనుకుంటున్నారు? అసలు గురువు అనేది మీరు చెప్పాను కదండి, ఆత్మవైపు ప్రయాణం చేయించని గురుత్వమే కాదు. సో అది అలా వెళ్ళినప్పుడు గురువు అనుకోవాలి తప్పించి, అసలు గురువు అనే మాట, ఆ వర్డ్ని ఇష్టం వచ్చినట్టు వాడతారు. హలో గురును, ఏదో గురును రకరకాలుగా వాడేసుకుంటూ ఉంటారు. అలా కాదు. అది నేను చెప్పింది గురువు అంటే గురి, దిక్సూచి అని చెప్పాను. అటువంటి దిక్సూచి అంటే మార్గదర్శి. అటువంటి మార్గదర్శి నీకు గురువు అయినప్పుడు వారిని విమర్శిస్తే పాపం అంటే ఇంకా అది నేను పాతాళలోకాలు ఇలా అని చెప్పను. ఇంకా టోటల్గా ఎంత పాపం చేయాలనుకుంటున్నారో అంత పాపం జరుగుతుందండి. కామెంట్ చేయటము, విమర్శించటం అనేది మన అహంకారం. నీకు ఇష్టం లేకపోతే పక్క తప్పుకోవాలి కామ్గా, తప్పించి విమర్శించే రైట్ మనకు లేదండి. ఎవరిని విమర్శించే రైట్ లేదు. ఒకవేళ ఏదైనా సందర్భం వచ్చి మనం విమర్శించినా కూడా అది తాత్కాలికంగా టెంపరీగా ఉండాలి తప్పించి, అది మళ్ళీ ఇంకొకళ్ళకి చెప్పి విమర్శించి వాళ్ళు అలా అన్నప్పుడు, మనమే పాస్ ఆన్ చేసినప్పుడు అంత పాపం మనం మూటగట్టుకోవాల్సి ఉంటుంది. ఎన్నో జన్మలు పడతాయి గురువుని హింసిస్తే, భూమి మీద చరించే ప్రాణుల కింద పుడతారు అని శాస్త్రం చెప్తుంది, చరిత్ర చెప్తుంది మనకి. ఒక్కసారి గురువుని విమర్శించిన భూమి మీద చరించే సరీసృపాల కింద పుడతారు అని చరిత్ర చెప్తుంది. అయితే మీరన్నట్టు బాధ గురువులు అన్నప్పుడు వాళ్ళే ఆల్రెడీ ఏదో చేస్తున్నప్పుడు మనం ఎందుకండి అందులో దూరి పాపం మూట కట్టుకోవడం? ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, చాలామంది మన దగ్గరకు వచ్చే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే టీవీలో ఆర్భాటాలు, అడ్వర్టైజ్మెంట్లు, పోస్టర్స్, కట్అవుట్స్ చూసి వెళ్తున్నారు. వెళ్ళేసి అక్కడ ఏదో ఒక్కోరైతే లక్షల్లో డొనేషన్స్ ఇచ్చేసి గురువు దగ్గర ఉంటే నాకేదో వచ్చేస్తుంది అనే కాన్సెప్ట్లో వెళ్ళిపోయి 2 years ఉన్న తర్వాత ఏంటి, వీళ్ళ దగ్గర నుంచి లాగాల్సిందంత లాగేసి ఆ తర్వాత బయటకు పడేస్తున్నారు. అట్లాంటి ఆర్గనైజేషన్స్ని, అంటే నేను పేర్లు అయితే చెప్పను కానీ, అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇంతమంది గురువుల్ని ఇంటర్వ్యూ చేస్తున్న సందర్భంలో వచ్చి మనకి తెలుస్తుంది. సో అట్లాంటప్పుడు ఆ గురువు తప్పు చేశాడని చెప్తే వేరే వాళ్ళు వెళ్ళకుండా ఉంటారు కదా, వేరే వాళ్ళు హింసించకుండా ఉంటారు కదా అక్కడికి వెళ్ళి. అప్పుడు మీరు ఎంతవరకు చెప్పగలుగుతారు, ఎవరిని ఎంతవరకు మీరు ఆపగలుగుతారు? ఒకటి. రెండవది, అసలు ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం
ఏమిటంటే మీరు గురువు దగ్గరికి దేనికోసం వెళ్తున్నారు? కోరిక కోసం వెళ్తే తప్పనిసరిగా ఆ కోరికలు తీర్చే గురువులు దొరుకుతారు. డబ్బు ఎప్పుడు కూడా డబ్బు చేతులు మారుతుందండి. ఈయన మామూలుగా అయితే దానం చేయరు. గురువు గారికి ఎందుకు ఇస్తున్నారు? ఉత్తనే ఇవ్వట్లేదు కదా. ఆశలు కోరికలు కదండి. ఇంకో మెట్టు ఎక్కాలని డబ్బుగా ఇంకో మెట్టు ఎక్కాలని ఏదో దేనికోసమైతే వెళ్ళాడో దానికి ఒక మూల్యం చెల్లించి తాత్కాలికంగా దాన్ని ఏదో తెచ్చుకునో లేకపోతే చేసో ఏదో చేసి వాళ్ళు ఆ డబ్బుని పోగొట్టుకుంటున్నారు. ఉట్టినే అయితే పోగొట్టుకోవట్లేదు కదండి. ఆశతోటి కోరికతోటే పోగొట్టుకుంటున్నారు. నా ఉద్దేశంలో ఆధ్యాత్మికత పేరు చెప్పి మనీ తీసుకుంటే వాళ్ళు గురువు కాదు అని నేను చెప్తాను. సంస్థల డెవలప్మెంట్కి వాళ్ళు ఏదో చేసుకుంటే అది సంబంధం లేదండి. విద్యకి ఫీజు తీసుకోకూడదంటాను. విద్యకి ఫీజు తీసుకోకూడదు. సరే, ఆయన బ్రతకడానికి ఈశ్వరుడు ఏర్పాటు ఉండనే ఉంటుంది. ఆయన బ్రతకడానికి ఆ ప్రేమతో వాళ్ళు భిక్ష పెట్టవచ్చు, ప్రేమతో ఫలాలు ఇవ్వచ్చు, ప్రేమతో ఏదో చేస్తారు. ఒక గురువుకు కావాల్సింది ఏమిటండి? వస్త్రము, ఆహారం. దానికోసం వాళ్ళు వెతుక్కోకుండా మన పూర్వీకులు అలా ఏర్పాటు చేశారు. ఎందుకని? వాళ్ళకు ఉండే సమయం అంతా కూడా మిగతా వాళ్ళకి బోధ చేయాలి కాబట్టి వాళ్ళకి ఆహారము, వస్త్రము, చిన్నగా ఏదైనా సౌకర్యం అది ఆల్రెడీ ప్రజలే చేస్తారండి. ఇంకప్పుడు దేనికి మనీ తీసుకోవాలి? దేనికోసము లక్షలు, పాదాలు ముట్టుకుంటే 25,000, లేకపోతే కడిగితే 1,00,000 రూపాయలు, నెత్తి మీద చేయి పెడితే 30,000 అని వాళ్ళు తీసుకోవడము తప్పు, వీళ్ళు ఇవ్వడం కూడా తప్పే. ఎలా ఇస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది. సో అంటే ఒక కోరికతో ఒక ఆశతో వెళ్ళిన వాడికి అది తీరితేనే కదండి పైసలు ఇస్తున్నారు. అదే నయాను భయం ఏదో విధంగా ఏదో తీరుతున్నప్పుడు పైసలు ఇచ్చుకోవడం, ఇదంతా ఒక క్యాలిక్యులేషన్ బుద్ధి వ్యాపారంతో జరిగినప్పుడు దాని గురించి ఇంక మనం మాట్లాడినా అనవసరం అంటాను నేను. నిజమైన గురువు, ఆత్మ వైపు ప్రయాణం చేయించే గురువు ఉంటే అటువంటి గురువును వదులుకోవడం దురదృష్టం, కామెంట్ చేయటం పాపము, ఇంకా నలుగురికి సహకరించేటట్టు మనం ఏదైనా చేయటం మంచిది. అంతే, దాని వరకు అయితే అంతే చెప్పగలుగుతాం. ఇప్పుడు కొంతమంది వచ్చి టక్మన్ని సహజంగా అడిగేటటువంటి ప్రశ్న నన్ను అడిగేది, ఇంతమంది గురువులను మీరు ఇంటర్వ్యూ చేశారు, ఏ గురువు దగ్గరికి వెళ్తే తొందరగా ఆత్మస్థితికి వెళ్తా ఉంటారు, నేను ఏం సమాధానం చెప్పాలి? ఆత్మగా ఉన్నారు, అసలు వెళితే రాదండి, ఆత్మగా ఉన్నారు. దానికి జీవభావము, దేహాభిమానమో లేకపోతే మనస్సు ఏదో అడ్డు వేసుకున్నారు. అది తొలగించే గురువు దగ్గరికి వెళ్తే సరిపోతుంది. తొలగించే గురువు దగ్గర అంతే కదా మరి. అది దిక్సూచి అన్నప్పుడు అది తొలగించగలగాలి. అంటే ఎలాగా అని అంటే, మనము ఒక గురువు దగ్గరికి వెళ్ళి కొద్ది రోజులు సాధన చేస్తున్నప్పుడు ఫస్ట్ మారాల్సింది మన జీవన విధానం, మన మానసిక పరిస్థితి, ఘర్షణ, భయము, బెంగ ఇవన్నీ తగ్గాలి. అవి తగ్గుతున్నావో లేదో చూసుకోవాలి. అవి తగ్గుతూ ఉంటే నువ్వు ఆ రూట్లో వెళ్ళవచ్చు అని నేను పర్సనల్గా చెప్తున్నాను. ఎవరినో అడగాల్సిన అవసరం లేదండి. అంతకుముందు మనము, ఇప్పుడు మనము ఎలా ఉన్నామో చూసుకుని, ఎప్పుడు ఈశ్వరుడు మనకు ఆ స్వేచ్ఛ ఇచ్చాడు. మనకి నచ్చి మనమే ఓకే ఇది కరెక్టు, లోపల నుంచి నాకు ఈ హాయి వస్తుంది, ఈ హాయిని నేను పొందుతున్నాను కాబట్టి ఇది కరెక్టు అని మనకే అనిపించాలి. ఎవరో చెబితే మనం చేయకూడదు. మనకే అనిపించి, అంటే ఆ దారి సుగమం అవుతోంది అని మన లోపల నుంచి ఆ హాయి మనకు తెలియాలి. తెలిస్తే ఆ గురువు నీకు కరెక్ట్. అయితే అందరూ ఆత్మభావంలో ఉన్నప్పుడు, అందరిలో ఉన్నది ఒకే ఆత్మ అయినప్పుడు ఈ విభేదాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? అవును మరి, అంటే ఆత్మాన్ని అని తెలుసుకోకుండా జీవుడి కింద ఉంటున్నాడు కాబట్టి విభేదాలు వస్తున్నాయి. నేను జీవుడిని అని బలంగా కూర్చుంటే ఏం చేయగలుగుతామండి?
ఒకే జీవభావంతో వెళ్ళిపోతారు. అంతటా ఉన్నది ఆత్మే అనేది తెలుసుకున్నప్పుడు కొత్తగా ఆత్మ బయట నుంచి రావట్లేదు కదా, తనకి ఉన్న ఏంటి అని తన లోపల నుంచే తెలుస్తుంది అది. ఇప్పుడు మీరు చాలా ఘర్షణగా ఉన్నారు, అప్పుడు మీ మానసిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మీకు ధ్యానం అలవాటు, లేకపోతే పూజ అలవాటు, లేకపోతే జపం అలవాటు, మీరు వెంటనే ఏం చేస్తారు? పూజ అలవాటు ఉంటే పూజ దగ్గర కూర్చుంటారు, ఇమీడియట్లీ శాంతి వస్తుందా లేదా? ఎక్కడి నుంచి వస్తుంది? పూజలోంచి వస్తుందా, మీలోంచి వస్తుందా? మరి ఎక్కడిది అది? మరి లోపలదే కదా. మరి ఆత్మగా లేకపోతే లోపల నుంచి ఎక్కడి నుంచి వస్తుంది? జపం చేసినా అంతే కదండి, సో ధ్యానం చేసినా అంతే, ఆ హాయి వస్తుంది. లేదా ఎవరో ఒక గురువు దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు, ఆయన దగ్గర కూడా హాయి వస్తుంది. ఎందుకు వచ్చింది అంటే ఆల్రెడీ వాళ్ళు ఆత్మగా లేకపోతే మంచి స్థితిలో ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్స్ మనకు అందుతున్నాయి ఆ ప్లేస్లో. ఇమీడియట్లీ మనసు చల్లబడింది, నాశనం అవ్వదు, చల్లబడింది. అప్పుడు మనకి హాయి వచ్చింది. వచ్చినప్పుడు వీడేం అనుకుంటాడు? సరే గురువు దగ్గర వచ్చింది అనుకుంటాడు, పోనీ వెళ్తాడు అక్కడికి, అక్కడి నుంచి ఆయన మార్గదర్శి అవుతాడు. అలా అయినా మళ్ళీ మన దగ్గరికే రావాలి కదండి. కూర్చుని నేనే చేయాలా సాధన, లేకపోతే గురువుగారు నెత్తిమీద చేయి పెడితే ఆత్మ సాక్షాత్కారం అవుతుందా? అయితే ఇప్పుడు అందరూ ఆత్మస్వరూపులే, అందరూ వారి వారి గుణగణాలు అనే పొరల్లో వేసుకొని కప్పుకొని ఉన్నారు. వీటన్నిటిని తొలగించుకొని తమలో ఉన్నటువంటి ఆత్మశక్తిని ఎలా తెలుసుకోవాలంటారు? తొలగిస్తే ఉన్న శక్తి తెలుస్తుందండి, ముందు తొలగించకుండా ఎలా తెలుస్తుంది? ఆల్రెడీ ఆ తొలగించడానికే సత్సంగము, సత్పురుషుల సహవాసము అది అంటే, లేదా మనము ఒక ఏకాగ్రత, ఒక సమయము, జీవన విధానంలో ఒక విచారణ, ఇవన్నీ ఉంటే తప్పించి తొలగవండి. అసలు తొలగించుకోవడానికే ఇవన్నీ అనేది మనకు తెలిస్తే, ఎప్పుడైతే మనకి అసలు పూర్తిగా తొలగక్కర్లేదు, కొద్దిగా మనకి ఆ దిక్సూసి అంటే ఇప్పుడు ఆ సత్సంగంతో, సత్తుతో సంగమమే సత్సంగం కదండి, ఆ సత్తు గురించి కొంత నాలెడ్జ్ వచ్చేటప్పటికే మనకి తొలగిపోవడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత తను డెప్త్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏమేమి చేయాలి అనే విచారణ, ఆ జ్ఞానాన్ని సంపాదించటము, సాధన వైపు ప్రయాణం చేసినప్పుడు తప్పనిసరిగా ఎప్పుడైతే సాధన వైపు ఒక స్టెప్ అంటే ఒక మెట్టు ఎక్కారో వెనక్కి తిరిగి చూడలేరండి అసలు. వన్స్ డైవర్షన్ తీసుకోవాలంతే, అంతే. తీసుకున్న తర్వాత ఇంక వాడు బయటికి వెనక్కి తిరిగి చూసి సింగిల్ రూటే, ఇంకెన్ని రూట్లు ఉండవు, ఎన్ని రూట్లు ఉండవు, స్లోగా వెళ్తా, స్పీడ్గా వెళ్తా, సింగిల్ రూట్ అంతేనండి. ఏకచింతన అన్నారు, అందుకే ఏకచింతన నాశమేచ్ఛద అని ఎందుకు చెప్పారు రమణ మహర్షి. కాబట్టి తప్పనిసరిగా ఆ ఏకచింతనలో ఉంటే సాధనలో ముందుకు వెళ్ళగలుగుతారు, తప్పనిసరిగా వెళ్ళగలుగుతారు. అయితే ఆత్మకి భగవంతుడికి తేడా ఏమి? రెండు ఒకటే. మనము ఆత్మగా మనం చూస్తున్నాం, పరమాత్మగా మనం చూస్తుంటాం కదా. పరమాత్మగా చూసేది ఏమీ లేదండి. ఆత్మని అంతటా చూడలేక పరమాత్మని మనము ఆ పరం అని పరమాత్మని అది మీరు రూపంలో చూస్తారా, లేకపోతే జ్యోతిలో చూస్తారా, చైతన్యంగా చూస్తారా, ఎలా చూసినా సరే, సో నీలో ఉండే దైవత్వమే అంటే సత్ చిత్ ఆనంద స్వరూపము అని చెప్పారు. ఇప్పుడు ఆ సత్ అంటే పరమాత్మ, చిత్ అంటే ఆత్మ, ఇవన్నీ పేర్లండి. ఈ రెండు ఏకమైతే ఆనంద స్వరూపం అని చెప్పారు. వాళ్ళెవరు మరి? మళ్ళీ ఆనంద స్వరూపం అంటే సెపరేట్ ఏమైనా ఉందేంటండి? అలా ఏం లేదు కదా. ఆ సత్ ఏదైతే ఉందో ఆ సత్తు ఈ చిత్తు రెండు ఒక్కటియే అని తెలుసుకోవడమే సాధన. ఈ రెండు ఒక్కటే అని తెలిసినప్పుడు తాను ఆనంద స్వరూపుడుగా ఉంటాడు. ఉండడం అంటే ఎలా అండి? జీవిస్తాడు, ఆ జీవితము అతనికి అందంగా ఉంటుంది. లేనప్పుడు నేను వేరు, దేవుడు వేరు, ఓకే అది కూడా మంచిదే, నేనేం కాదని చెప్పట్లేదు. కానీ దేవుడు వేరు అన్నప్పుడు ఆ దేవుడిని నువ్వు ఎలా చూస్తున్నావు, ఇది కూడా కావాలి. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆత్మ పరమాత్మ ఈ రెండు అన్నప్పుడు ఈ రెండు ఒక్కటే అని నేను చెప్తాను. ఈ రెండు ఒక్కటే అని తెలుసుకోవడానికే సాధన.
ఇంక వేరే సాధన ఎందుకంటే రెండు ఒక్కటే అయినప్పుడు సాధన ఎందుకు? ఒక్కటే అని తెలియట్లేదు, మధ్యలో జీవుడు వచ్చేసాడు. ఈ జీవుడు ఎవరు అంటే మన నామరూపాల యొక్క బుద్ధి, శరీర ధ్యాస. నేను పుట్టాను కాబట్టి నేను చనిపోతాను, ఈ మధ్య పిరుళ్ళలో నేను ఈ శరీరం కోసం పోరాడే పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటంలో పడి కొట్టుకుంటూ ఉంటారు మనుషులు. సో ఎప్పుడైతే నేను ఆ సత్తు ఈ చిత్తు ఒక్కటే అని తెలుసుకుంటానో ఆత్మగా జీవిస్తాడు, ఆత్మగా జీవిస్తాడు. అది పరిస్థితి. మీరు ఆత్మే భగవంతుడు అన్నారు. భగవంతుడికి దేవుళ్ళకి తేడా ఏంటి? దేవుళ్ళు అంటే మీరు అనుకున్న దేవుళ్ళు మీరు నామరూపాలు పెట్టుకున్నారు. ఉన్న పవర్ కదండి, ఉన్న పవర్ అదంతా. ప్రపంచమంతా ఒకే పవర్ నడుపుతుంది. పంచభూతాల రూపంగా ఉందా, సూర్యచంద్రాదుల రూపంగా ఉంది, ఏ రూపంలో ఉన్నా ఒకే శక్తి నడుస్తుందా లేదా? ఆ శక్తే కదా. ఆ శక్తిని మీరు ఏ నామరూపాలు ఇప్పుడు మాకు రవిశాస్త్రి అండి, మీ ఇంట్లో వాళ్ళకి మీరెవరు అంటే మీరు ఒక భర్త, లేకపోతే ఒక కొడుకు, లేకపోతే ఒక అన్నయ్య, ఒక తమ్ముడు, ఒక చిన్న అన్న, ఏదో ఉంటాయి కదా. అంటే వేరువేరా మీరు? వేరువేరు కాదు కదా, వేరువేరు కాదు, అంతా ఒక్కటే. మీరు ఎవరికి ఎలాంటి ఎమోషన్ చూపిస్తున్నారో వాళ్ళు ఆయా పేర్లు పెట్టుకున్నారు. అలాగే భగవంతుడు అంతా ఒక్కటే అయినా సరే ఎవరికి ఎలా కావాలో అలా ఆయా పేర్లు పెట్టుకుని టోటల్గా అందరూ భగవంతుడినే కదండి కొలుస్తున్నారు కదా. ఇప్పుడు మీరు ఇన్ని పేర్లు పెట్టుకుని ఇన్ని పాత్రలు పోషించిన తిరిగి మీరు ఎక్కడికి వెళ్తారంటే మీరు ఏం చెప్తారు? ఇంటికి భగవంతుడి దగ్గరికి వెళ్తానని చెప్తారు. అంటే మరి ఎక్కడికి వెళ్తారు? మరి ఇన్ని పాత్రలు పోషిస్తున్నారు కదా, ఇన్ని పాత్రల్లో ఎక్కడో చోట ఉంటానని చెప్పట్లేదు మీరు. ఈ పాత్రలో నేను భర్తగా ఉండిపోతానమ్మా, లేకపోతే తండ్రిగా ఉండిపోతాను, లేకపోతే బిడ్డగా ఉండిపోతాను అని అనట్లేదు మీరు. ఎన్ని పాత్రలు పోషించినా మీ లోపల ఏమని ఉంది? నేను ఈశ్వరునే చేరుకుంటానని ఉంది కదా. అంటే ఈ ఆత్మ ఆ పరమాత్మని చేరుకునే వరకు, ఒక్కటి అయ్యే వరకు మనకి మనశ్శాంతి ఉండదండి. లేదా మనస్సు సంగతి వదిలేసేయండి, ఈ జీవుడికి విరామం ఉండదు. ఎప్పుడైతే అది తెలుసుకుని ఆయన్నే చేరుకుంటాడో అక్కడితో విరామం. అయితే ఇప్పుడు మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళందరూ పేర్లు ఉన్నాయి, వీళ్ళందరూ దేవీ దేవతలు ఉన్నారు. కానీ ఆ దేవీ దేవతలు మనం పెట్టుకున్నాం కదా, అసలు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరు? క్రియేటర్ బ్రహ్మ అంటారు, స్థితికారకుడు విష్ణు అంటారు, ఇవన్నీ కూడా లయకారుడు, ఇవన్నీ కూడా తత్వం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమీ ఉండదండి. ఆ దశకి చేరుకునేలోగా సామాన్య మానవుడికి అర్థమయ్యే భాషలో మనకి పెద్దలు ఏం చేశారు అని అంటే, వాడికి అర్థం అవ్వాలంటే అందరికీ తత్వం ఎక్కడ అర్థమవుతుంది? అంత స్థితికి వాడి స్థాయికి రావాలి కదా. వాడి సంస్కారము, వాడి గుణాలు, వాడి మానసిక పరిస్థితి అన్నీ ఎదగని వారికి ఇవన్నీ పెట్టారు. పెట్టి అక్కడి నుంచి ఏమన్నారు? ఇప్పుడు మీరు 1 నుంచి 2, 3, 4 అని అలా 10th వరకు వస్తున్నారు. ఒకేసారి అందులోకి రావట్లేదండి. కాబట్టి ఎవరెవరికి ఏ ఏ గుణాలు, భగవద్గీత 18 అధ్యాయాలు ఎందుకండి చెప్పడం శ్రీకృష్ణుడు అంటే అన్ని రకాల యొక్క హావభావాలు, భావస్థితి ఉంది కాబట్టి ఎవరికి ఏం కావాలో అన్ని అధ్యాయాల్లో చెప్పుకుని వచ్చారు. మానవ జాతి ఎదుగుదల అంటే మన జాతిలో కూడా ఎన్నో రకాలుగా ఎదుగుదల ఉందండి. సో దానికోసమని ఏం చేశారనంటే పూజా విధానంలో మంత్రము, మంత్రానికి తగ్గ రూపము, రూపానికి తగ్గ ఆరాధన అన్ని రకాలు పెట్టారు. మరి మళ్ళీ పూజ దగ్గర నుంచి మళ్ళీ జపం దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ మానసిక పరిస్థితి, ధ్యానం దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా ఇవన్నీ ఎదుగుతూ రావాలి. విచారణ అంటే తత్వమే కదండి. సో అందుకోసము బ్రహ్మ అంటే చతుర్సృష్టి అని, విష్ణువు అంటే స్థితికారుడు అని, శివుడు అంటే లయకారుడు అని. అంటే నేను సృష్టించబడ్డాను అంటే మన మానసిక పరిస్థితి ఎలా వస్తుంది? నేను సృష్టించబడ్డాను. స్థిరమవుతున్నాను అంటే దేంట్లో స్థిరమవుతున్నానండి? నేను ఎవరినో తెలుసుకుని స్థిరమవుతున్నాను. అక్కడి నుంచి మళ్ళీ ఇవన్నీ వదులుకుంటూ ఈ శరీర ధ్యాస అంతా వదులుతూ లయం అవ్వాల్సి ఉంటుంది. ఎక్కడ లయం అవ్వాలి?
కాబట్టి శక్తి అన్నప్పుడు ఉన్న ఏ పవర్ అయితే ఉందో దాన్ని శక్తి అని నామరూపాలు నామమే పెట్టారు తప్పించి ఆ శక్తి అందులో నువ్వు లయం అవ్వాలి అంటే ఈ ఆత్మ పరమాత్మ రెండు ఒక్కటే ఆ చైతన్య స్థితి అని చెప్పారు కాబట్టి అది శివస్థితి అన్నారు, అంటే లయస్థితి అన్నారు. దీనికి రూపాలు ఇచ్చారు, దీనికి నామాలు ఇచ్చారు. దాన్ని మనం ఏం చేసాం, మనం పెళ్లి చేసుకున్నాం కాబట్టి శివుడికి కూడా పెళ్లి చేసాము, మనం పిల్లల్ని కన్నాం కాబట్టి మళ్ళీ ఆయనకు కూడా పిల్లలు ఉన్నారు, లేకపోతే విష్ణువుకి ఇలా ఉన్నారు అలా ఉన్నారని మనం రాసుకున్నాం, ఎన్నో రకాలుగా రాసుకున్నాము. ఆరాధన సౌలభ్యం కోసం ఏవో చేసుకున్నాం, అది ఎవరు తప్పని అనరు. కానీ మనిషి ఆ స్థాయి నుంచి తత్వం వైపు స్థాయికి ఎదగాల్సి ఉండింది, ఎదిగితే తప్పించి ఇవన్నీ తెలియవండి. అసలు తత్వము అంటే ఏంటి? తత్ అంటే నువ్వే అని అర్థం. అంటే ఆ తత్ స్థితి అన్నప్పుడు ఆ తత్ అంటే ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడమే. త్వం పదార్థం అంటే నువ్వు, ఆ తత్ రెండు సమానము అనే స్థితి ఏదైతే ఉందో ఆ విచారణ, ఆ జ్ఞానం ఏదైతే ఉందో దాన్నే తత్వం అన్నారు. అంటే డెప్త్, ఎంత డెప్త్ అని అంటే ఇంకా ఆ పై శరీరం నుంచి వెళ్ళిపోయి నీలోకి పూర్తిగా సంపూర్ణంగా వెళ్ళిపోయేదాన్ని తత్వం అని చెప్తారు. తత్వ విచారణ అంటే విచారణ ఏముందండి, దాన్ని మళ్ళీ మనము మనస్సుతో మళ్ళీ దాన్ని మదనము చేయటమే, ఇంకా అంతకంటే ఉంటుందండి. చేసి దాని యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోవడం. అయితే ఈ తత్వం మనకు అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? మనకు అర్థం అవ్వాలంటే కొంత జీవభావం తగ్గించాలండి, శరీర ధ్యాస తగ్గాలి, కొంతవరకు ఆ బాహ్య విచారణ తగ్గి అంతర విచారణ వైపు ప్రయాణం చేయాల్సింది, చేస్తే తప్పించి తగ్గదండి. లేదా ఒక మంచి గురువుని ఆశ్రయించి వారి నుంచి ఏదైనా జ్ఞానము, సత్సంగము, జ్ఞానంతో కూడా మనం తెలుసుకోవచ్చు. అంతా నువ్వై ఉన్నావు, అంతటా నువ్వు ఉన్నావు, అన్నిట్లో నువ్వు ఉన్నావు అని మాటల వరకు మనం చెప్పగలుగుతున్నాం. అది అనుభవించాలి, అనుభవపూర్వకంగా ప్రకటించుకోవాలి. అది అనుభవించాలంటే ముందు అసలు నువ్వు కళ్ళు మూసుకోవాలండి. కళ్ళు మూసుకుని మనము ఎంతో కొంత మన లోపలికి ప్రయాణం చేస్తూ బాహ్యంగా ఉండే నామరూపాలు కానీ కోరికలు కానీ చాలా వరకు తగ్గించుకుంటూ అవసరమైన మేరకు అవసరమైన వరకు అంటే మళ్ళీ అవసరం ఎంత అని మీరు అడిగితే ఎవరికి వాళ్ళకి చెప్పలేమండి. మనిషికి ఏం కావాలి అసలు ఫస్ట్ అది తెలుసుకోవాలి. నాకేం కావాలి అని నేను తెలుసుకోగలిగితే నాకు ఇది కావాలి అది కావాలి అని వచ్చింది అని అంటే ఇంక నువ్వు తెలుసుకోలేవండి. నాకేమీ వద్దు, నాకు పరమాత్మ మాత్రమే కావాలి అన్నవాడికి ఇంకే అవసరాలు ఉండవు, ఓన్లీ పరమాత్మే ఉంటాడు. అప్పుడు వాడు తెలుసుకోవడం చాలా ఈజీ అండి. పరమాత్మ తప్ప నాకు రెండవది వద్దు అనన్నా అనుకోవాలి. నాలోకి నేను ఎవరిని అని నాలోకి నేను ప్రవేశించి నాకేం కావాలి అన్నప్పుడు ఈ క్వశ్చన్లోనే నాకు ఆన్సర్ రాకూడదు, ఇంకా నాకేం ఆన్సర్ రాకూడదండి. అంటే నాకేం కావాలన్నప్పుడు నాకు అది కావాలి ఇది కావాలి లేదు, ఉన్న ఏ పదార్థం అయితే ఉందో అదే నేను అని తెలుసుకునే వరకు నా ప్రయాణం ఆపకుండా ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. ఉన్నది ఉన్నట్లుగా చూడటం, లేనిది లేనట్టుగా చూడటం, అది ఆ రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే మనం ఏం సాధన చేయాలి? దానికి ప్రత్యేకంగా సాధన ఉండదండి, జ్ఞానమే సాధన కదా. ఏది సత్యమో లేదా ఏది శాశ్వతమో, ఫస్ట్ ఏది శాశ్వతమో దాన్ని మాత్రమే పట్టుకుంటే అసత్యం అనేది ఏంటో తెలిసిపోతుంది, ఏది అశాశ్వతమో తెలిసిపోతుంది. ఏది శాశ్వతం మీరు దేన్ని తీసుకోండి, ఏది శాశ్వతం కాదని తెలుస్తుంది. మీరు వస్తువులా లేకపోతే బంధువులా లేకపోతే సంపదయా ఇళ్ళులా ఏదైనా తీసుకోండి, ఏది శాశ్వతం కాదు అనేది మనకు తెలిసిపోతున్నప్పుడు మరి ఏది శాశ్వతం అంటే నేను శాశ్వతం. నేను మీన్స్ నా శరీరం కాదు,
నేనున్నాననే ఒక ఎరుకుంది చూడండి, అది ఎప్పుడూ శాశ్వతమే. సో అందుకే దానివైపు ప్రయాణం చేయమని చెప్పాం. లేదా నువ్వు రాకముందు లేకపోతే నీ తర్వాత ఎప్పుడు సూర్యచంద్రాదులు ఈ ప్రకృతి శాశ్వతం కదండి. పంచభూతాలు శాశ్వతం, ఈ సూర్యచంద్రాదులు శాశ్వతం. అంటే నాకు తెలిసినంత వరకు, అంటే నా ముందు తరాలు, ఆ త్రేతాయుగంలో రాముడు కూడా సూర్యుడిని ఆరాధిస్తూ ఉన్నాడు. మీరు అంత చరిత్రకి వెళ్ళి ముందుకు వెళ్ళినా సరే, అప్పుడు అంటే నేను బాహ్యంగా చెప్పాల్సి వస్తే, మీరు కంటితో చూసేటప్పుడు ఏది శాశ్వతం అన్నప్పుడు, ఆంతరంగా చూసేటప్పుడు ఈ శరీరము శాశ్వతం కాదు, కానీ నేను శాశ్వతం కదా, ఎందుకంటే నేను శరీరాన్ని ధరించి వచ్చాను అన్నప్పుడు దాన్నే పట్టుకోవచ్చు కదా. ఇంక వేరేదేంటి పట్టుకునేది? బాహ్యంగా నేను ఏమి చూసినా ఏది నాకు శాశ్వతం కాదని నాకు తెలిసిపోతున్నప్పుడు, మీరు ఏదైనా చెప్పండి ఒకటి, అది శాశ్వతం కాదని తెలిసిపోతూ ఉంటుంది. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏది శాశ్వతమో దాన్ని పట్టుకుని నేను వెళ్తే సరిపోతుంది. ఇంకా వేరే మార్గం అవసరం లేదండి. చాలా సింపుల్. నేను అన్వేషణ మొదలుపెట్టి నాకు ఏది శాశ్వతము అని నేను చూసుకోవడం మొదలుపెట్టినప్పుడు, దానికి సత్యం అంటారో, ఆత్మ అంటారో, పరమాత్మ అంటారో, మీరు ఏం పేర్లు పెట్టుకున్నా, ఏది శాశ్వతమో దాన్ని నేను పట్టుకుని వెళ్ళిపోతే ఇంక వేరే అవసరమే లేదు. నేను నేను అనే భావాన్ని దర్శించి ఈ నేనే అన్ని నేనులు అని అనాలి అంటే, ఈ నేనులే అన్ని నేనుల్లో ఉన్నాడు అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నువ్వెవరో తెలుసుకోవాలిగా. ముందు నేనెవరినో తెలుసుకోవాలండి. తెలుసుకుంటే కదా ఈ నేనుని పట్టుకెళ్ళి అక్కడ కలపగలుగుతాను. భగవాన్ అందుకే మీరు ఎన్ని క్వశ్చన్లు వేసినా అక్కడికే వెళ్ళేవారు, ముందు నువ్వెవరో తెలుసుకో అని. ఇప్పుడు నేనెవరినో తెలుసుకోకుండా అసలు ఇంకా మిగతా అన్నీ అనవసరం అండి. ముందు వెళ్ళాల్సింది నేను ఎవరిని, నాలోంచి ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా, ఏ శక్తిని ఆధారం చేసుకుని నేను అసలు జీవిస్తున్నాను అనేది నన్ను నేను పరిశీలించుకుంటూ, నన్ను నేను అన్వేషించుకుంటూ, నాలోకి నేను వెళ్ళకుండా నేను ఏమీ చేయలేను. ఇది ఖచ్చితమండి. నేనే ఈ శరీరంలో ఉన్నాను, అనంత కోటి బ్రహ్మాండంలో ఉన్నాను. ఒక వ్యక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అంటారు. ఈ వ్యక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా వెళ్ళి అంటే దర్శించుకోవాలంటే, అట్లా చేసిన వాళ్ళు కొంతమంది షిరిడి సాయినాథుడు, అలాగే రమణ మహర్షి, వీళ్ళందరూ భగవాన్ వారు, ఇట్లాంటి వాళ్ళు కొంతమందే ఉన్నారు. అలా వెళ్ళాలి అంటే ఎక్కడ మనిషికి అడ్డంకులు వస్తాయి? అడ్డంకు చెప్తున్నాను కదండి. అడ్డంకు కోరికలు, క్యాలిక్యులేషన్ బుద్ధి, జీవభావం. జీవభావం ఉంటే అన్నీ వచ్చేస్తాయి. మెయిన్గా జీవభావం అని చెప్పాలి. నేను ఎవరినో తెలుసుకోకపోవడం ఒకటి, నేను జీవుణ్ణి అనుకోవడం ఒకటి. నువ్వు ఎవరో తెలుసుకోకపోయినా పర్వాలేదు, నేను జీవుణ్ణి అనుకోవడం ఇంకా దారుణం. మరి అనుకోకపోతే ఎలా బ్రతకమంటారండి? చాలామంది క్వశ్చన్ వేస్తారు. అనుకోవడం ఎందుకు? అన్ని ప్రాణులు అనుకుంటున్నాయండి నేను జీవుణ్ణి అని. మీరు ఫలానా అని ప్రింట్ వేసుకుంటున్నారు, నేను ఫలానా అవ్వాలని ప్రింట్ వేసుకుంటున్నారు. మీరు నన్ను అడిగారు ఇప్పుడు మీరు గురువు అని. నేను గురువు అని ప్రింట్ వేసుకోవట్లేదు. నేను వేసుకుంటే గురువుగానే ఇక్కడ ఆగిపోతాను. అప్పుడు నాకు శిష్యులు కావాలి, సరైన శిష్యులు కావాలి. కాకపోతే చిరాకు వస్తుంది, కోపం వస్తుంది. మీరందరూ నాకు సరైన శిష్యులు కాదు అనిపిస్తుంది, ఇబ్బంది వస్తుంది. కాబట్టి నేనెవరినో తెలుసుకుంటే సరిపోతుందా, నేను గురువుగా ఉంటే సరిపోతుందా చెప్పండి? మీరెవరో తెలుసుకుంటే అయిపోతుంది కదా. అప్పుడు దానికి గురుత్వం ఎందుకండి? అవసరం లేదు కదా. కాబట్టి ప్రతి దాంట్లోనూ మనము నామరూపాలు ఆపాదించుకునే పనిచేస్తున్నాం. నేను పలానా ఐడెంటిటీ, ఆ ఐడెంటిటీ మీకు బాహ్యం కావాలా, ఆంతరం కావాలా? ఇది ఫస్ట్ తెలుసుకోవాలి. ఆంతరంగం వస్తే ఆటోమేటిక్గా బహిర్గతం వస్తుంది. మరి ఆంతరంగం వదిలేసి బహిర్గతం కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు నా డిగ్రీ నేమ్ ప్లేట్ మీద రావాలి అన్నప్పుడు, అప్పుడు దాని కింద బోల్డ్ డిగ్రీలు రాసుకోవాలి. నేను అది గోడ మీద పెట్టుకోవాలి. ఎన్ని రోజులు ఆనందం వస్తుందంటారు? డిగ్రీ వచ్చిన కొత్తల్లో 10 రోజులు, లేకపోతే 1 సంవత్సరం 2 సంవత్సరాలు. మీరు 4 డిగ్రీలు రాయండి, 10 డిగ్రీలు రాయండి,
ఒక 40 ఏళ్ళు దానికోసం కృషి చేయండి, ఏమైనా చేయండి, కానీ ఆ డిగ్రీ మీకు ఆనందం ఇస్తుందా? అది ఉదరపోషణార్థం పనికొస్తుంది, నేను కాదని నేను చెప్పట్లేదు. సో అక్కడితో మీరు ఆగిపోతే మీకు సంతృప్తి ఇది రాదు కదా. అప్పుడు మీరేం చేస్తున్నారు, ఇక్కడతో బోర్డు మీద ఆగకుండా ఆ నేముని ఇంకొంచెం ఫ్రేమ్ చేయటానికి ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటారు. చేస్తున్నప్పుడు మీ జీవితం అలా కరిగిపోతుంది కదా. అప్పుడు అదే నేముని ఫ్రేమ్ చేయకుండా నేను ఓపెన్ పెట్టేసుకుని ఈ ప్రకృతితో సమానంగా నేను జీవిస్తున్నాను అనుకోండి, నాకంటే సుఖ ఎవడుంటారంటారు కదా. ఆ హ్యాపీనెస్ అంటే ఇక్కడ స్వేచ్ఛ సార్. హ్యాపీనెస్ అంటే మన లోపల స్వేచ్ఛ, బయట స్వేచ్ఛ కాదు. మన లోపల స్వేచ్ఛ ఏమిటి అని అంటే నేను ఫలానాని బంధించుకోవడము బంధం. నేను ఫలానా కానప్పుడు నేను ఇప్పుడు మా కాకినాడలో తిరగలేనండి, ఇలాగా మీ హైదరాబాద్లో తిరగలను. ఎందుకంటారు? కాకినాడలో అడుగడుగుని ఒక ఫ్రేమ్ ఉంది. ఆ ఫ్రేమ్లో నమస్కారాలు, దన్నాలు, ఎక్కడో చోట ఎవరొకరు ఆపేయడం అన్నీ ఉంటాయి. నేను వెళ్ళి ఎక్కడో చోట కూర్చుని ఫ్రీగా కాసేపు కూర్చోలేను. మీ హైదరాబాద్లో అనుకోండి, నేను ఎవరో తెలియదు, ఇంత పెద్ద ప్రపంచంలో నేను ఎవరికి తెలియదు. ఎంత ఆనందంగా ఉంటుందంటే అసలు నన్ను పట్టించుకునే వాళ్ళే ఉండరు. అంటే ఇప్పుడు స్వేచ్ఛ హైదరాబాద్లో ఉందంటారా, కాకినాడలో ఉందంటారా? నాకు అంటే ఎవరు తెలియకపోతే స్వేచ్ఛ ఉంది కదా. అప్పుడు నా ఫ్రేమ్ని పబ్లిక్ చేసుకోవడం ఎందుకండి? అసలు పబ్లిక్ చేసుకున్నాను అని అంటే నన్ను నేనే బంధించుకున్నానని అర్థం కదా. బంధించుకోవడానికి నేను రెడీ అయ్యి రేపు రొద్దుట నాకు స్వేచ్ఛ కావాలి అంటే ఎలా వస్తుంది? అంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూల ద్వారా మిమ్మల్ని బంధిస్తున్నాను. కరెక్ట్, ఇదైతే కరెక్ట్. ఇంటర్వ్యూల ద్వారా 2 ఇంటర్వ్యూలు చేశారు, పబ్లిక్ చేశారు. ఇప్పుడు 4 ఇంటర్వ్యూలో 10 ఇంటర్వ్యూలో చేస్తున్నారు, ఇంకొంచెం పబ్లిక్ చేస్తారు. అప్పుడు నేనేం చేయాలి అంటే అక్కడి నుంచి పారిపోయి ఎక్కడైతే నేను తెలియని ప్లేస్ ఉంటుందో అక్కడ నాకు స్వేచ్ఛ వస్తుంది కదా. అది కూడా చేయగలం కాబట్టి ఈజీగా ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతాం. కాబట్టి చూడండి, ఎవరికి వాళ్ళే ఆ ఫ్రేమ్ను తీసేస్తే, ఆ స్వేచ్ఛ ఉంటే, అంటే నామరూపాల యొక్క ఫ్రేమ్, ఎవరు పని చేసినా ఫలానా వాడు ఇంత గొప్పవాడు అనిపించుకోవడానికి చేసే పనుల్లో బందీ అవుతాడు. అలా కాకుండా తనని తాను ఉద్ధరించుకోవడానికి చేసే పనుల్లో బందీ ఉండదండి, స్వేచ్ఛ ఉంటుంది. తనని తాను ఉద్ధరించుకోవడానికే ఈ జీవితం వచ్చింది. లేకపోతే అన్ని లక్షల జీవరాశుల్లో నువ్వు ఉద్ధరించబడాలి కదా. మానవ జన్మలోనే ఎందుకు ఉద్ధరించబడుతున్నాము అని అంటే జ్ఞానం ఉంది. సో విచారణ చేయొచ్చు, ఏది మంచి ఏది చెడు తెలుస్తుంది. విచారించుకొని నన్ను నేను ఫ్రేమ్ నుంచి, అంటే శరీర ధ్యాస నుంచి, ఫ్రేమ్ నుంచి బయటపడితే కనుక అంతకంటే ఆనందం ఇంకోటి ఉంటుంది. ఎన్ని కోట్లు ఇచ్చినా అటువంటి ఆనందం రాదు. హాయిగా ఏదో ఒక గురువుననో ఒక ఆఫీసర్ననో, ఇప్పుడు ఆఫీస్లో ఆఫీసర్ అండి, ఇంట్లో భార్యకి భర్తేనా కదా. స్కూల్లో టీచరు, ఇంటికి వచ్చేటప్పటికి టీచర్ కాదు కదా. కాబట్టి ఎక్కడ ఏ వృత్తి చేస్తున్నామో ఆ వృత్తిని అక్కడే వదిలేసి రమ్మన్నారు. గుళ్ళోకి వెళ్తున్నప్పుడు దేవుడి దగ్గర నువ్వు ఆఫీసరు కాదు కదా. సో గుడిలో భగవంతుడి దగ్గర మనకి నేము ఫ్రేము ఏమీ లేదు, ఎవరైనా ఒక్కటే భగవంతుడి దగ్గర. ఇప్పుడు ఈ నేము ఫ్రేము తీసుకుని గుళ్ళోకి వెళ్ళలేరు మీరు. చిత్తవృత్తులు అనే చెప్పులు బయట వదిలేసి, చెప్పులు బయట వదలడం కాదండి, చిత్త వృత్తులు, ఆ రెండింటిని ధరించి ఉన్నాం మనం. చెప్పులు తొడుక్కుని అటు ఇటు తిరిగాను కాబట్టి దుమ్ము ధూళితో గుళ్ళోకి వెళ్ళకూడదు అని చెప్పి చెప్పులు అయితే వదిలేస్తాడు. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, లోపల చెప్పులు ఏంటంటే చిత్త వృత్తులు. ఆ రెండింటిని ఆ చెప్పుల దగ్గర వదిలేసి గుడిలోకి వెళితే ఆ నేము ఫ్రేము తీసేస్తే ఈశ్వరుడు దర్శనం కరెక్ట్గా తెలుస్తుంది. కంటితో చూడడం దర్శనం కాదండి, ఆ లోపల ఆ హాయిని అనుభవించటం ఆటోమేటిక్గా దర్శనం అవుతుంది. ఆ హాయి హృదయ స్థానంలో అవుతుందా, బ్రెయిన్లో, మనసు? హృదయ స్థానంలోనే అవ్వాలి. అందుకే కదా ఈ చేతులకు తెలుసా అండి నమస్కారం ఎక్కడ పెడతారు, చేతులు ఎందుకు పెట్టినాయి మీరేమన్నా తెలుసుకున్నారా? ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేసినాయి. భగవంతుడు అనే ఫీల్ రావడమే ఆటోమేటిక్గా హృదయానికి వచ్చేస్తున్నాయి. వచ్చేసినప్పుడు
ఆ హృదయం దగ్గరికి వెళ్ళడం కోసమే మన కంటి రెప్ప ఆటోమేటిక్గా పడిపోతుంది. మీరేం పడేయాలని పడేయట్లేదు, మీరు ఇలాగే చూడాలనుకున్నారు వెంకటేశ్వర స్వామి, కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ స్పందన ఆటోమేటిక్గా కన్నురెప్ప లోపలికి తీసేసుకుంటుంది, లోపల దర్శనం కోసం. సో చాలామంది ఏమనుకుంటారంటే ఆ వెంకటేశ్వర స్వామిని చూసి నేను కళ్ళు మూసుకుని లోపల పెట్టుకోవడం కోసం కళ్ళు మూసుకున్నాను అని అనుకుంటాడు. ఆటోమేటిక్గా గమనిస్తే తెలిసిపోతుంది, కనురెప్ప పడిపోతుంది. కనురెప్పకి తెలుసు ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడో, ఎటువంటి దర్శనం చేయాలో కనురెప్పకు తెలుసు. నువ్వు కనురెప్పను ఫాలో అయిపోతే సరిపోతుంది. సో నేను అది చూడాలి, వెంకటేశ్వర స్వామి కిరీటం చూడాలి, ఇది చూడాలి, లేకపోతే నిజ దర్శనం అని అలా చూడాలి అనుకుంటే చెప్పలేము. కాబట్టి చిత్త వృత్తులు అక్కడ వదిలేసి దర్శనానికి లోపలికి వెళ్ళినప్పుడు నీ ఇంద్రియాలు ఏం చెప్తున్నాయో అలాగే ఆ లోపలికి మనం చూసుకోగలిగితే దర్శనం నిజమైన దర్శనం. ఆ దర్శనం జరిగితే ఆ అనుభూతి ఎలా ఉంటుంది? అనుభూతి అనుభవించాలి. కానీ నేనేం చెప్తానండి, ఒక లడ్డు ఇచ్చారు, తిన్నాక ఎలా ఉందంటే తీయగా ఉందని చెప్తారు. అనుభూతి ఎలా ఉందంటే ఎవరు చెప్పలేరండి. నేను కూడా ఇంకో లడ్డు మీ చేతిలో పెట్టి మీరు తిని ఆ అనుభూతిని చూడండి అని చెప్పవచ్చు. కాబట్టి దాన్ని మాటలతో వర్ణించలేము. ఆ అనుభూతి అన్నప్పుడు మనస్సు లేని స్థితి, నేను మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మనస్సు లేని స్థితి, హాయైన స్థితి, అది ఎంత డబ్బు ఇచ్చినా రాని స్థితి, బాహ్యం నుంచి అందని స్థితి, ఆనంద స్థితి అని దానికి పేరు కూడా పెట్టలేమండి. నేనైతే భగవాన్ భాషలో అయితే ఉండడము అంటే ఊరక ఉండడం అని అంటే జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ పని చేయని హాయ్ అని కూడా అనకూడదు. ఉండడము స్వరూపస్థితి, అదే ఆత్మస్థితి అంటాను. ఆత్మస్థితిలోకి వెళ్ళడం, అదే కదా చెప్తున్నాను. వెళ్ళడం ఇంకా అక్కడ ఉండిపోవడం, ఉండడము. ఉండినప్పుడు ఈ భౌతిక ప్రపంచ కార్యకలాపాలన్నీ అవి ఆటోమేటిక్గా జరుగుతాయండి. జ్ఞానికి అన్ని పాదాక్రాంతం ఎలా అవుతున్నాయి ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం చాలామందిని. సో ఆ స్థితికి వెళ్ళినప్పుడు, ఎందుకంటే అంతటా ఉన్నదే ఆత్మే కదండి, అప్పుడు సంకల్ప మాత్రంలో అన్నీ కాళ్ళ దగ్గరికి వస్తాయంటాను నేను. నువ్వు పరిగెట్టక్కర్లేదండి. మీకు గజేంద్ర మోక్షంలో చెప్తాడు, విష్ణుమూర్తి పరిగెట్టుకుని వస్తూ ఉంటే, ఆర్తిగా పిలిచినప్పుడు పరిగెట్టుకు వస్తూ ఉంటే మధ్యలో గజేంద్రుడికి నా భార్య నా బిడ్డలు ఉన్నారు అని చెప్పి వాళ్ళు యుద్ధానికి వస్తారని ఒక తలంపు వస్తే మళ్ళీ వెనక్కి వెళ్తాడు. ఎప్పుడైతే ఆ తలంపు తగ్గి నువ్వే తప్ప ఇతపరం వెరగను అని పిలిచినప్పుడు కంప్లీట్ వస్తాడు. కాబట్టి మనకి ఎప్పుడైతే నేను చూసుకుంటాను, నేను చూసుకోగలను అనే అహంకారం ఉంటుందో అంతవరకు మనం పరుగులు పెట్టాలి. శరణాగతి, సరెండర్ అంటారు దాన్ని. సరెండర్ అంటే పూర్ణ స్థితి. అది అటువంటి స్థితిలో ఈశ్వరుడు తప్ప నేను లేను అన్నప్పుడు వాళ్ళు చేసేది ఏముండదండి. ఒకవేళ ఏదైనా చేయాల్సి వస్తే అన్నీ అక్కడ సంకల్ప మాత్రంగా రెడీగా ఉంటాయి. శరణాగతి అంటే ఏంటి? నేను తప్ప ఈశ్వరుడే ఉన్నది. శరణాగతి పేరు చెప్పి అన్నీ చేసేసి నేను చేస్తున్నాను ఏంటండి, ఈశ్వరుడు చేస్తున్నాడు అంటే అది కరెక్ట్ కాదండి. నేను దేనికోసము నేను ప్రాకులాడకూడదు, ఏది నాకు కావాలి అని నేను రిసీవ్ చేసుకోకూడదు. అంతా ఈశ్వరుడే చేస్తున్నాడనే గుర్తింపు నాకు ఉంటే, ఫస్ట్ గుర్తింపు కావాలండి. ఆ గుర్తింపు లేకుండా ఇప్పుడు ఏదో ఇల్లు కట్టుకున్నారు అని మనం అంటే నేను కట్టాను ఏంటండి, ఈశ్వరుడు కట్టాడు అంటాడు. అప్పుడు ఈశ్వరుడు కట్టినప్పుడు రేపు ప్రొద్దుట ఆ ఇల్లు ఈశ్వరుడికి ఇచ్చేస్తావా నువ్వు? మరి నువ్వే కదా నేను కాదు ఈశ్వరుడు కట్టాడు అని చెప్పావు. ఈశ్వరుడు కోసము పోనీ ఏదైనా ఎవరైనా ఆర్తిగా బాధలో ఉన్నప్పుడు వాళ్ళకి కనీసం కొంచెం ప్లేస్ ఇస్తామా ఇంట్లో? చెప్పండి. మా ఇంట్లో అంత ప్లేస్ లేదండి, మాకే సరిపోదు అంటారు. అంటే మరి ఈశ్వరుడే ఇల్లు కట్టాడు అన్నప్పుడు నువ్వు ఆ ఇంట్లో ఇతరులకి స్పేస్ ఇవ్వకపోతే మరి ఆ ఇల్లు ఈశ్వరుదా నీదా? ఎవరిదండి అది? నాది. మరి నాది అనుకుంటూ నోటితో ఈశ్వరుడని ఎలా చెప్తామండి? అలాగే
భగవంతుడికి ప్రసాదం పెడతారు, ప్రసాదం సమర్పించేసాక దాన్ని తీసుకుని ఇంట్లో వాళ్ళు మాత్రమే తినేసి, లేకపోతే ఇంకా మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని, లేకపోతే ప్రొద్దున మిగిలితే సాయంత్రం టిఫిన్ కింద తినేసి, ఇది ప్రసాదం అంటే ఎలా కుదురుతుంది? అది ఆహారం అవుతుంది కదా. ప్రసాదము అంటే ప్రసాద బుద్ధి ఉండాలి. ఇప్పుడు ప్రసాదం అందరికీ పంచాలి. సో నేను పెట్టింది అందరికీ పంచగలిగేంత సహృదయం నాకు ఉందా? ముందు ఒక కొబ్బరికాయ కొట్టి 10 కోరికలు కోరుకుంటే ఇంకా దాన్ని దైవబలం అని ఎలా అంటారు? కాబట్టి శరణాగతి అంటే అంత ఈజీ ఏం కాదండి. సరెండర్ అంటే తన్మన్ సరెండర్, నన్ను నేను సమర్పించుకోవాలి మనస్సుతో సహా. సమర్పించి ఆ సమర్పణలో ఈశ్వరుడు ఇచ్చినది ప్రసాదము అంటే అది దుఃఖమా సంతోషమా ఏదైనా సరే అది నేను సంతోషంగా స్వీకరించగలగాలి. అది శరణాగతి. అలా కాకుండా నాకు సుఖాలు వచ్చినాయి అని బాధ వచ్చినాయి అన్నీ నాకు కాదండి, ఏదో భగవంతుడు అలా ఆయనకు కూడా దయ లేదంటే ఇంకేం చెప్తామండి దానికి. కాబట్టి సరెండర్ అవ్వడం అని అంటే పూర్ణంగా సరెండర్ అవ్వాలి. ఒకదాంతో సరిపోదండి. నోటి మాట సరెండర్ కాదు, పూర్ణ శరణాగతి, సంపూర్ణ శరణాగతి. థ్యాంక్ యూ అమ్మా, చాలా అద్భుతమైన విషయాల్ని మాకు అందించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. మీకు కూడా ధన్యవాదాలు రాజేశ్వరి గారు, ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఇప్పటి వరకు చాలా అద్భుతమైన విషయాలను తెలుసుకున్నాం. మళ్ళీ తిరిగి మరొకసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.